ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లాకు సంబంధించి ఈవీఎంలను ఇతర ఎన్నికల సామాగ్రిని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లలో సురక్షితంగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ పూర్తయిన అనంతరం జేఎన్టీయూకే విశ్వవిద్యాలయంలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లో ప్రత్యేక కౌంటర్ల నందు పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలు ఎన్నికల సామాగ్రి స్వీకరించారు. మంగళవారం జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్, జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024లో 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. రాత్రి 11 గంటల వరకు కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగడంతో ఈవీఎంలు భద్రపరిచే ప్రక్రియ కొంత ఆలస్యమైందని ఆయన తెలిపారు. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద, కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, కాకినాడ పట్టణం, తుని నియోజకవర్గాలకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం వద్ద సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూమ్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని సురక్షితంగా భద్రపరిచి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరిగిందన్నారు. అన్ని స్ట్రాంగ్ రూమ్ల వద్ద మెట్లు, వరండా, పరిసర ప్రాంతాల అన్ని వైపులా కనిపించేలా సీసీటీవీ కెమెరాలతో 24/7 నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎల్ఈడీ టీవీ స్క్రీన్ల, విద్యుత్ లైట్లు అమర్చడం జరిగిందన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలతో 3 అంచెల భద్రతను స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గం ఆర్వో పివి రామలక్ష్మి, ప్రత్తిపాడు ఆర్వో ఏ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్వో ఇట్ల కిషోర్, పెద్దాపురం ఆర్వో జె సీతారామరావు, కాకినాడ పట్టణం ఆర్వో జె వెంకట్రావు, జగ్గంపేట ఆర్వో ఎం శ్రీనివాసరావు, శిక్షణ ఐపీఎస్లో వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.